అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చిందా. నిజంగా ఒక లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అంటే మన ఇండియాకి చేరిండే ఒక మహిళ, షికా గార్గ్ అనే ఒక మహిళ విమానంలో పోతూ పోతూ ఆ విమానం కూలిపోయింది. ఆ విమానంలో ఈ అమ్మ చనిపోయింది కాబట్టి వీళ్ళ ఫ్యామిలీకి 317 కోట్ల రూపాయలు ఈ బోయింగ్ కంపెనీ ఈ ఫ్యామిలీకి 317 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని చికాగోలో ఉండే ఫెడరల్ కోర్ట్ మొన్న తీర్పు అయితే ఇచ్చింది. ప్రపంచమే దీని గురించి మాట్లాడుకుంటా ఉంది. ఏంటి బ్రో 317 కోట్ల నష్టపరిహారం అంటే తమాసా? నిజంగా అంటే ఇప్పుడు మన యాక్సిడెంట్ అయితే జరిగింది. చేవెళ్ళ బస్ యాక్సిడెంట్. అంటే మనకి అక్క చెల్లెలు మనకి తెలుసు. ముగ్గురు అక్క చెల్లెళ్ళు చనిపోయినారు. ఇంకా చాలామంది అయితే చనిపోయినారు. మనకి గుర్తుండేది ముగ్గురు అక్క చెల్లెళ్ళు. వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కొక్కరికి 7 లక్షలు అంటే 21 lakhs కాంపెన్సేషన్ నష్టపరిహారం అయితే ఇచ్చినారు. మనకు తెలుసు. దానికన్నా ముందు కర్నూలు బస్ యాక్సిడెంట్. నువ్వు ఎంత కొట్టినా ఎంత తిప్పి కొట్టినా 10 లక్షలంటే సత్య. 10 లక్షలంటే నష్టపరిహారం అదే మ్యాక్సిమం అనుకోవచ్చు. అలాంటిది 317 కోట్ల రూపాయలు ఎలా చెల్లించాలో బ్రో? ఇది నిజమా ఫేక్ అంటే ఇది నిజమైన అప్డేట్, ఫేక్ అప్డేట్ కాదు, రియల్ అప్డేట్. అసలు 317 కోట్ల అంటే నష్టపరిహారం చెల్లించాలా? అసలు ఏం జరిగింది బ్రో? దీని గురించి అంటే దీని వెనక ఏం స్టోరీ అంటే దీని గురించి అయితే మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఎండ్ వరకు అయితే చూడండి, మీకైతే అర్థమైతే అవుతుంది. మన ఇండియాకి చేరిండే ఒక మహిళ షికా గార్గ్ ఐక్యరాజ్య సమితిలో కన్సల్టెంట్గా పనిచేస్తుంది. ఈ అమ్మ మామూలు ఆడదైతే కాదు, ఐక్యరాజ్య సమితిలో కన్సల్టెంట్గా పనిచేస్తుంది. ఈ అమ్మ ఈస్ట్ ఆఫ్రికాలో ఇథియోపియా బోలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అదే ఈస్ట్ ఆఫ్రికాలో ఉండే కీన్యా దేశం తెలుసు కదా, కీన్యాలో క్యాపిటల్ అయితే ఉంది. కీన్యా క్యాపిటల్ అదే నైరోబీ. ఆ దేశానికైతే ఈ బోయింగ్ విమానంలో ట్రావెల్ చేసేకైతే కూర్చోంది. చీరకట్టు అంటే చాలా ఇష్టమంట. చీర కట్టుకునేది చాలా ఇష్టమంట. ఆ చీరకట్టులోనే ఆ విమానంలోకైతే ఎక్కిందంట అని వాళ్ళ ఫ్యామిలీ అయితే చెప్తా ఉన్నారు. అంటే ఈ అమ్మ ఎందుకు పోతా ఉందంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ సమావేశాల్లో అంటే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని ఈ అమ్మ ఇథియోపియా నుంచి కీనియాకి అయితే పోతుంది, నైరోబీకి అయితే పోతుంది. ఆ టైంలో బోలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం అయితే స్టార్ట్ అయితే అవుతుంది. కొన్ని నిమిషాల్లోనే ఆ విమానం అయితే కూలిపోతుంది. విమానం కూలిపోయి 150 మంది అయితే చనిపోతారు. ఆ 150 మందిలో ఈ షికా గార్గ్ కూడా ఒక మహిళ. ఓకేనా? ఇప్పుడు చాలా మంది చనిపోయినారు. 150 మంది ఫ్యామిలీలకి ఎంత ఇచ్చిందో తెలియదు నాకు కరెక్ట్‌గా. ఎంతెంతో కొంచెం అమౌంట్ ఇచ్చి నష్టపరిహారం ఇచ్చి ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ అయితే చేసుకుంది. కానీ షికా గార్గ్ ఫ్యామిలీ మాత్రం 2019లో జరిగింటే ఈ ఘటన అప్పటి నుంచి కోర్టులో కేసు అయితే వేసింది. ఏమనంటే ఈ బోయింగ్ కంపెనీ విమానం డిజైన్‌లో కొన్ని లోపాలైతే ఉన్నాయి. అది కాకుండా అంటే ఈ ప్రమాదాల సమయంలో ఈ ప్రజల్ని హెచ్చరించడంలో ఈ కంపెనీ విఫలమైందని వీళ్ళ ఫ్యామిలీ కోర్టులో అయితే కేసు అయితే వేసింది. 2019 నుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది. మొన్న 2025లో తీర్పు అయితే వచ్చింది. వీళ్ళ ఫ్యామిలీకి అయితే అనుగుణంగా తీర్పు అయితే వచ్చింది. మెయిన్ ఏమంటే ఆ అమ్మ కన్సల్టెంట్గా పనిచేస్తూ ఉంది ఐక్యరాజ్య సమితిలో. అది కాకుండా బోయింగ్ విమానం డిజైన్లో కొన్ని లోపాలు ఉన్నాయి. అది కాకుండా ప్రమాదాల సమయంలో జనాల్ని హెచ్చరించడంలో విఫలమైందని వీళ్ళ ఫ్యామిలీ అంటే బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసింది కాబట్టి పట్టుబట్టి 6 సంవత్సరాలు ఇంకా పోరాడుతూనే ఉంది కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ తరపున తీర్పు అయితే వచ్చింది. చికాగోలో ఉండే ఫెడరల్ కోర్టు తీర్పు అయితే ఇచ్చింది. ఈ బోయింగ్ కంపెనీ ఈ షికా గార్గ్ ఫ్యామిలీకి 317 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని తీర్పు అయితే వచ్చింది. ఇది ప్రపంచంలోనే ట్రెండింగ్ అయితే ఉంది. ఏం తమాసా 317 కోట్ల రూపాయలంటే? అవునా కదా? 10 లక్షలంటే సత్య అట్లాంటిది 317 కోట్లు అంటే ఎన్ని లక్షలు చెప్పు? 31,700 lakhs అయితే నష్టపరిహారం అయితే చెల్లించాల. ఇది నా ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా నచ్చితే మీరు ఒక లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నేనేం ఇంప్రూవ్ చేసుకోవాలా కామెంట్ అయితే చేయండి. నా వాయిస్ ఏమన్నా సరిగ్గా ఉందా లేదా కామెంట్ అయితే చేయండి. బై.